హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద లీగల్ ఎక్స్ప్లోరర్. నేను అడ్వకేట్ రుమానా. సో ఇక్కడ నాకు చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు, మేడం మీరు వీడియోస్ తెలుగులో పోస్ట్ చేయమని. నాకు కొంచెం బిజీ ఉండే, దట్స్ ద రీజన్ నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇన్షాల్లా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ బీ రెగ్యులర్ పోస్ట్ చేస్తాను. సో దట్ మనందరికీ తెలుసు, తెలంగాణ జ్యుడిషియరీ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసింది, మెయిన్స్ డేట్ వచ్చేసింది. లైక్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని అది నేను బ్రెయిన్లో పెట్టుకొని థింకింగ్ ఆఫ్ దట్ లైక్ ఐ పోస్ట్ ద వీడియోస్. సో టుడేస్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో మీకు హై వెయిటేజ్ ఉంటుంది, మన అప్కమింగ్ ఎగ్జామ్. ఇదేంది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో క్వాంటమ్ మెరిట్ టాపిక్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఈ టాపిక్లో నేను లేటెస్ట్ 2025 సుప్రీంకోర్టు కేసు కూడా డిస్కస్ చేస్తాను. మన ఎగ్జామ్లో ఎలా ప్రెజెంట్ చేయాలి, ఓకే. సో కంప్లీట్లీ ఐ డిస్కస్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో, సో స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్వాంటమ్ మెరిట్ అంటే ఏంది? క్వాంటమ్ మెరిట్ ఇది ఒక లాటిన్ టర్మ్. దీని అర్థం ఏంది? ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్ రాయండి. యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్, దాన్ని మళ్ళీ అండర్లైన్ చేయండి. సో కరెక్ట్ చేసిన వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. సో మీకు డీటెయిల్ నాలెడ్జ్ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. సో క్వాంటమ్ మెరిట్ ఒక లాటిన్ టర్మ్. అర్థం ఏంటి? యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు క్వాంటమ్ మెరిట్, ఏదైనా సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మన మదర్ లాంగ్వేజ్లో మనం చదువుకోవాలి, మన మదర్ టంగ్లో చదువుకోవాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ చచ్చిపోయేదాకా మనకు గుర్తుంటుంది. అది మీరు బుర్రలో పెట్టుకోండి. ఏదైనా సబ్జెక్ట్ ఉండని, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ యువర్ మదర్ టంగ్. అప్పుడే మీకు ఇంకా ఎగ్జామ్. ఇంకా లాలో తెలుసా, మీకు సబ్జెక్ట్ గుర్తుండాలంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. సో క్వాంటమ్ మెరిట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు ఒక జడ్జెస్ ఛాంబర్ పెయింట్ చేశారు, ఓకే. ఆల్ ఆఫ్ ఏ సడన్ జడ్జెస్ ఛాంబర్లో ఒక 5 రూమ్స్ ఉన్నాయి, దాంట్లో 2 రూమ్స్ పెయింట్ చేశారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు యాక్సిడెంట్ అయింది, మీ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఓకే. ఒక 1 మంత్ తర్వాత జడ్జ్ ఛాంబర్స్కి వెళ్ళారు. మీరు అన్నారు, సార్ ఇలా యాక్సిడెంట్ అయింది, నాకు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు, ఒక 1 మంత్ రెస్ట్, మీరు నాకు డబ్బులు ఇస్తారా? అయితే జడ్జ్ అడుగుతారు, ఎందుకు ఇవ్వాలి ఆయన నీకు డబ్బులు అంటే, సార్ నేను అవుట్ ఆఫ్ 5 రూమ్స్ 3 రూమ్స్ పని చేశాను కదా సార్, నాకు మీరు డబ్బులు ఇవ్వరా, నాకు హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి. అతను ఏమంటాడు, లేదు లేదు నేను డబ్బులు ఇవ్వలేను, నువ్వు మొత్తం పని చేయలేదు కదా, నీ వల్ల నాకు చాలా ట్రబుల్ అయింది, ఆల్ ఆఫ్ ఏ సడన్ వేరే వాళ్ళని పెట్టుకోవాలనిపించింది, ఆ ఎమర్జెన్సీలో అతను నా దగ్గర డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేశాడు. ఇవన్నీ స్టోరీ మీకు జడ్జో అడ్వకేటో ఒక నార్మల్ సిటిజన్, ఓకే, ఎక్కడో ఒక చోట మీరు అంటే ఏంటి, ఇక్కడ మీరు మొత్తం పని చేయలే, ఉట్టి హాఫ్ పని చేశారు, ఓకే. సో మీరు అక్కడ చెప్తారు, సరే బాబు నేను 3 రూమ్స్ పెయింట్ చేశాను కదా, అంత నాకు డబ్బులు ఇచ్చేవని రిక్వెస్ట్ చేస్తారు. అయితే అతను ఏం కట్టాడు, నేను డబ్బులు ఇవ్వను, పో ఏం చేసుకుంటావో చేసుకో. అప్పుడు మీరు ఏం చేయాలి, దట్ ఈస్ వాట్ క్వాంటమ్ మెరిట్. దాన్ని ఏమంటారు, యాజ్ మచ్ యాజ్ ఎర్న్. అప్పుడు మీరు కోర్టులో కేసు ఫైల్ చేశారనుకోండి, అప్పుడు కోర్టులో ఏమంటారు, కోర్టులో కేసు ఫైల్ చేస్తే అప్పుడు కేసు దేని కింద ఫైల్ అవుతుంది, క్వాంటమ్ మెరిట్. క్వాంటమ్ మెరిట్ అంటే ఏంటి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్స్ ప్రకారంగా మీరు ఎంత పని చేస్తారో దానికంత డబ్బులు ఇచ్చేయాలి. ఇప్పుడు మీరు మొత్తం 5 రూమ్స్కి ఒక 10,000 మాట్లాడుకున్నారు, ఎంత, ఒక రూమ్కి 2,000 ఓకే. 5 రూమ్స్ 2 into 5 10,000. అయితే మీరు చెప్తారు, నేను మొత్తం పని చేయలే, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, నా యాక్సిడెంట్ అయిందని అందుకే చేయలే, కానీ నేను 3 రూమ్స్ చేశాను కదా, ఆ 3 రూమ్స్ అతను వాడుకుంటున్నాడు కూడా, సో ఆ 3 రూమ్స్కి నాకు 6,000 ఇచ్చేయండి డబ్బులు. సో క్వాంటమ్ మెరిట్ అంటే ఏంటి, యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్. అలాంటి పరిస్థితిలో కూడా మీరు కేసు ఫైల్ చేస్తే మీ కేసు క్వాంటమ్ మెరిట్ కింద ఫైల్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ క్వాంటమ్ మెరిట్. సో ఇలా మనం చదువుకోవాలి, మన లాంగ్వేజ్లో, మన మదర్ లాంగ్వేజ్లో చదువుకుంటే అప్పుడు మనం చచ్చిపోయేదాకా ఆ టాపిక్ గురించి మనకి డీటెయిల్గా గుర్తుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ క్వాంటమ్ మెరిట్ అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో మన డైలీ లైఫ్లో మనకు ఎగ్జాంపుల్ అర్థమైపోయింది. సో మరి ఎగ్జామ్లో ఆన్సర్ ఎలా రాయాలి, క్వాంటమ్ మెరిట్ అంటే ఇది ఒక లాటిన్ టర్మ్, యాజ్ మచ్ యాజ్ ఎర్న్. దాని తర్వాత క్వాంటమ్ మెరిట్ డెఫినేషన్ రాయాలి, దాని తర్వాత ఏ సెక్షన్లో డిఫైన్ ఉందని రాయాలి, దాని తర్వాత ఒక ల్యాండ్ మార్క్ కేసులో, లేటెస్ట్ కేసులో రాయాలి. దాని తర్వాత ఎగ్జాంపుల్, ఎప్పుడు ఎగ్జాంపుల్ అని మెన్షన్ చేయొద్దు, ఇల్లిస్ట్రేషన్ అని మెన్షన్ చేయండి. మన జ్యుడిషియరీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కదా, ఇల్లిస్ట్రేషన్ అని మెన్షన్ చేయండి. ఇలా ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో మనం వాట్ ఈస్ క్వాంటమ్ మెరిట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము, ఓకే. వాట్ ఈస్ లాటిన్ టర్మ్, యాజ్ మచ్ యాజ్ అని డిస్కస్ చేసాము. ఎగ్జామ్లో డెఫినేషన్ ఏం రాయాలి, ఇఫ్ యూ డూ సమ్ వర్క్ ఫర్ సమ్ వన్, యూ షుడ్ పే ఫర్ దట్ వర్క్ even if the contract is incomplete or the contract becomes what, invalid. అంటే మీరు ఒక పని చేశారు, కాంట్రాక్ట్ కంప్లీట్ కావాలి, మొత్తం పని కావాలి, అయితే కాంట్రాక్ట్ అయిపోయింది, ఇన్కంప్లీట్ అయిపోయింది, ఇంకా కాంట్రాక్ట్ ఏంటి, వ్యాలిడ్ అయిపోయింది. అట్లాంటి పరిస్థితిలో కూడా మీకు డబ్బులు ఇవ్వాలి. సో ఇంకేంటి, యాక్చువల్లీ ఈ క్వాంటమ్ మెరిట్ ఈస్ బేస్డ్ అపాన్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్.
అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కంప్లీట్ వీడియో నేను రేపు పెడతాను. సో ఇక్కడ ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, నో వన్ షుడ్ గెట్ బెనిఫిట్ వితౌట్ పేయింగ్. అంటే అన్జస్ట్లీ ఒక వ్యక్తికి బెనిఫిట్ అవ్వద్దు. సో నో వన్ షుడ్ గెట్ బెనిఫిట్ వితౌట్ పేయింగ్. సో ఇక్కడ ఏంటి, ఒక వ్యక్తి ఇఫ్ 1% డస్ వర్క్ అండ్ అనదర్ పర్సన్ ఎంజాయ్స్ దట్ బెనిఫిట్. అవునా, ఏ అనే వ్యక్తి ఒక పని చేశాడు, బి అనే వ్యక్తి ఆ పనిని ఎంజాయ్ చేసుకున్నాడు. అలాంటప్పుడు బి అనే వ్యక్తి ఏకి డబ్బులు ఇవ్వాలి. దీన్ని ఏమంటారు, క్వాంటమ్ మెరిట్. సో మన అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 70, సెక్షన్ 65 దీని గురించి డీల్ చేస్తుంది. సెక్షన్ 70 ఏం చెప్తుంది, నాన్ గ్రాట్యుటోరియస్ యాక్ట్. ఇంకా సెక్షన్ 65 ఏంటి, వాయిడ్ అగ్రిమెంట్స్. సో బేసికల్లీ దీస్ సెక్షన్స్ ఉన్నాయా, ఈ సెక్షన్ 70, 65 బేస్డ్ అపాన్ క్వాంటమ్ మెరిట్. ఇంకా క్వాంటమ్ మెరిట్ ఈస్ బేస్డ్ అపాన్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ప్రిన్సిపల్. సపరేట్ వీడియో నేను పెడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది డీటెయిల్గా. ఈ ఆన్సర్లో అది రాయడం అవసరం లేదు, ఉట్టి ఒకటి రాయండి. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ అ ప్రిన్సిపల్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. నా ఎలాంటి సిచ్యువేషన్లో మీరు క్వాంటమ్ మెరిట్ని క్లెయిమ్ చేయొచ్చు, సి వెన్ ద కాంట్రాక్ట్ ఈస్ పార్షియల్లీ పర్ఫార్మ్, మొత్తం కాలే, పార్షియల్ ఏంది, if you did part of the work but the other party stops the contract. మీరు పని చేయడానికి రెడీ ఉన్నారు కానీ ఆ వ్యక్తి స్టాప్ చేసేసాడు, నేను దుబాయ్ వెళ్ళాలి, సౌదీ వెళ్ళాలి, ఆపై పెయింట్ చేయడం ఎమర్జెన్సీ, అలాంటప్పుడు అతను డబ్బులు పే చేయాలి. యూ కెన్ క్లెయిమ్ పేమెంట్ ఫర్ ద వర్క్ డన్, ఓన్లీ మీరు ఎంత పని చేస్తారో దాన్ని క్లెయిమ్ చేయాలి. వెన్ ద కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్, ఓకే, ఇఫ్ ద కాంట్రాక్ట్ లేటర్ బికమ్స్ ఇన్వాలిడ్ బట్ ద వర్క్ ఈస్ ఆల్రెడీ డన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అయ్యారు, నేను క్లాసెస్ పాకిస్తాన్ నుంచి చెప్తున్నా, ఓకే, మీరు ఇండియన్ స్టూడెంట్స్, ఓకే, అలాంటప్పుడు ఏంటి, పాకిస్తాన్ ఇంకా ఇండియా మధ్యలో వార్ జరుగుతుంది, మనకు ఒక లా తెలుసు, when a war with our country, when there is a war between with our country and our enemy country అనుకో, అలాంటప్పుడు కాంట్రాక్ట్ వాయిడ్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ నేను 2 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను అంటాను నాకు తెలుసు వార్ జరుగుతుంది, ఇట్స్ రాంగ్, యాజ్ అ సిటిజన్ యూ షుడెంట్, అంటే మీరు నాకు పే చేయొద్దు. అలాంటప్పుడు ఏంటి, కాంట్రాక్ట్ వాయిడ్ అయిపోయింది. నేను ఏం చెప్తా, నేను ఎన్ని చాప్టర్స్ చెప్పాను, ఎన్ని క్లాసెస్ చెప్పాను, అంత క్లాసెస్కి మీరు నాకు డబ్బులు పే చేయాలి. దట్ ఈజ్ వాట్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో యూ కెన్ క్లెయిమ్ మనీ ఫర్ ద క్వాంటమ్ మెరిట్. కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్, దెన్ లేటర్ బికమ్స్ ఇన్వాలిడ్, బట్ వర్క్ ఈస్ ఆల్రెడీ డన్ కదా. నెక్స్ట్ యూ కెన్ క్లెయిమ్ కంపెన్సేషన్, ఉట్టి కంపెన్సేషన్. ఇంకా నాన్ గ్రాట్యుటోరియస్ యాక్ట్ ఉండాలి, అంటే పుణ్యం, మీరు చెప్తారు నేను ఫస్ట్ ఫ్రీగా చేస్తా, కాదు, తర్వాత డబ్బులు తీసుకున్నాను అనుకో, అట్లాంటివి కాదు. సో ఇఫ్ యూ డిడ్ సంథింగ్ లాఫుల్లీ నాట్ ఫర్ ఫ్రీ అండ్ అదర్ పర్సన్ హ్యాస్ ఎంజాయ్డ్ ద బెనిఫిట్, దెన్ హీ మస్ట్ పే. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటమ్ మెరిట్. వెన్ ద పర్ఫార్మెన్స్ ఈస్ ప్రివెంటెడ్ ఇఫ్ ద అదర్ పార్టీ స్టాప్స్ యూ ఫ్రమ్ కంప్లీటింగ్ ద వర్క్, అలాంటప్పుడు ఆల్సో పే చేయాలి. యూ కెన్ క్లెయిమ్ పేమెంట్ ఫర్ ద పార్ట్ of the work what you have done and the person is enjoying. దీన్ని ఏమంటారు, క్వాంటమ్ మెరిట్. సో మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఇది సెక్షన్ 70, సెక్షన్ 65 బేస్డ్ అయి ఉంది. మీకు ఫర్దర్గా క్వాంటమ్ మెరిట్ మీద లైక్ ఇఫ్ యూ వాంట్ ఎనీ నోట్స్ ఆన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, you can just comment in my comment section or you can call on my contact number 9550010531. Notes only 200 rupees. We'll send you the PDF. The notes will be in the simple terminology. నేను ఇందాక చెప్తాను, నేను నా ప్రతి స్టూడెంట్కి చెప్తాను, ఏమని మీరు సబ్జెక్ట్ మీ మదర్ లాంగ్వేజ్లో నేర్చుకోవాలి. ఓకే, దెన్ when you cannot claim quantum merit, this is very important for viva exams. See if the contract is lump sum and incompleted and you yourself left the work, then no payment is generally given. Clear? క్వాంటమ్ మెరిట్ ఇంకా అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ చెప్పాను. ఓకే, సి క్వాంటమ్ మెరిట్ వర్సెస్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అసలు అంటే ఏంటి, క్లారిటీ ఇచ్చేస్తా. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, గెట్టింగ్ బెనిఫిట్ అన్ఫేర్లీ. క్వాంటమ్ మెరిట్ అంటే ఏంటి, రెమిడీ టు గెట్ పేడ్ ఫర్ ద బెనిఫిట్. అర్థమైందా? సో రిమెంబర్, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఈజ్ ద ప్రాబ్లమ్, క్వాంటమ్ మెరిట్ ఈజ్ ద సొల్యూషన్. సో ఇక్కడ ల్యాండ్మార్క్ కేస్ ఏంది, సి ప్లాంక్ వర్సెస్ కోల్బర్న్ 1831, PLANCHE వర్సెస్ కోల్బర్న్ COLBURN 1831. సి ఆథర్ పార్ట్ ఆఫ్ ద బుక్ రాశాడు, పబ్లిషర్
కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేసాడు. కోర్ట్ జడ్జ్మెంట్ ఏమిచ్చింది? ఆథర్ మస్ట్ బీ పేడ్ ఫర్ ద హాఫ్ వర్క్ డన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ల్యాండ్ మార్క్ కేసు ఉంది. కార్బన్ CRAVENELLIS వర్సెస్ క్యానాన్ CANNONS లిమిటెడ్ 1936. ఇక్కడ కాంట్రాక్ట్ వాజ్ వాయిడ్, స్టిల్ సర్వీస్ వర్ ప్రొవైడెడ్. కోర్ట్ ఏం చెప్పింది? పేమెంట్ మస్ట్ బి గివెన్. క్లియర్? సో దీస్ ఆర్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. సో ఇలా మీరు ఎగ్జామ్లో రాయాలి. ఫస్ట్ క్వాంటమ్ మెరిట్ ఒక లాటిన్ టర్మ్ అని చెప్పండి. యాజ్ మచ్ యాజ్ ఎర్న్ అని రాయండి. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ అ ప్రిన్సిపల్ ఆఫ్ అన్జస్ట్ ఎంట్రిచ్మెంట్ రాయండి. దాని తర్వాత డెఫినేషన్ రాయండి. దాని తర్వాత వెన్ యూ కెన్ క్లెయిమ్ క్వాంటమ్ మెరిట్. దాని తర్వాత వెన్ యూ కాంట్ క్లెయిమ్ క్వాంటమ్ మెరిట్. దాని తర్వాత ఒక ఇలిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్. బేర్ యాక్ట్స్లో యాంపుల్ ఆఫ్ ఇలిస్ట్రేషన్స్ ఉంటుంది, అది రాయండి. దాని తర్వాత యూ నీడ్ టు రైట్ ఏ ల్యాండ్ మార్క్ కేసులో. ఇలిస్ట్రేషన్లో మీ సొంత ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు మీరు, ఓన్ ఎగ్జాంపుల్, బట్ ఇట్ షుడ్ బి ఏ వ్యాలిడ్. నేను పెయింట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా జడ్జెస్ ఛాంపియన్ది, బట్ ఇట్ షుడ్ బి ఏ వ్యాలిడ్ ఎగ్జాంపుల్. లాస్ట్లో యూనిట్ టు అండ్ అండ్ ఆన్సర్ విత్ ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్, లేకపోతే లేటెస్ట్ జడ్జ్మెంట్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ అని కూడా రాయొచ్చు. క్లియర్? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు నోట్స్ కావాలంటే మీకు నోట్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు 9550010531. ఆల్రెడీ ఐ సెడ్ యూ ద నోట్స్ ఈస్ ఓన్లీ 200 రూపీస్. ఆ నోట్స్లో డీటెయిల్ నోట్స్ ఉంటుంది ఫ్రమ్ ద హెడ్ టు ద టో. సి మై నోట్స్ విల్ బీ ఫ్రమ్ హెడ్ టు ద టో, ఇట్ విల్ బీ ఇన్ ద డీటెయిల్. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ఫ్రమ్ May 1st ఐఎమ్ స్టార్టింగ్ ద క్లాసెస్. ద క్లాసెస్ టైమింగ్స్ మార్నింగ్ ఉన్నాయి 9 to 12. ఓకే, 3 hours క్లాసెస్. ఈ క్లాసెస్లో మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే, జేసీజేకి వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయా అంటే ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ వాట్ ఐ ఫీల్ దోస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దట్ క్వశ్చన్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఇట్ ఈస్ ఏ 1.5 month కోర్స్. ఓకే, ఎగ్జామ్ జూన్లో కదా, ఎగ్జామ్ ఒక 1 week ముందు దాకా క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ 9 to 12. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఎన్రోల్ టు మై క్లాసెస్. క్లాసెస్ ఫీజ్ కూడా చాలా తక్కువ ఉంది. మై మెయిన్ మోటివ్ ఇస్ టు హెల్ప్ టు ద స్టూడెంట్స్, ద వన్ హూ కాంట్ ఎఫర్డ్. అండ్ సెకండ్ థింగ్, వెదర్ యూ జాయిన్ ఆర్ నాట్ జాయిన్ క్లాసెస్, ఇట్ ఈస్ irrelevant. ఐ వాంట్ టు గివ్ ఎ టిప్, ఆల్వేస్ స్టడీ ఏ సబ్జెక్ట్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్, సో మీకు గుర్తుంటుంది. అండ్ దిస్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ యువర్ పేపర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can comment in my comment section and you can ask me a doubts. If you want to join my classes, you just contact me the given below number and you can take my notes also. Notes మీకు ఆన్లైన్ అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్, రెండు కూడా ఉన్నాయి. ఓకే, ఫర్ ఈచ్ సబ్జెక్ట్ 200 రూపీస్. క్లియర్? ఇప్పుడు కొందరు ఉంటారు లా సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారు, దే వాంట్ ఓన్లీ కాంట్రాక్ట్ నోట్స్. నో, ఇఫ్ యూ వాంట్ జేసీజే నోట్స్ అంటే దానికి సపరేట్ ఫీజు ఉంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, దేర్ విల్ బి కంప్లీట్ డీటెయిల్. మీకు ఇప్పుడు ఓన్లీ జేసీజే నోట్స్ కావాలి అంటే నేను వాట్ ఐఎమ్ డిస్కసింగ్ ఇన్ ద వీడియో ఆ నోట్స్ కావాలంటే దానికి సపరేట్ చార్జెస్ ఉన్నాయి. మీరు ఆఫ్లైన్ కూడా తీసుకోవచ్చు, బుక్ ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. మీరు నాకు వాట్సాప్ మీద మెసేజ్ చేయండి. ఐ పోస్ట్ యువర్ బుక్, పోస్ట్ కూడా చేస్తాను. లేకపోతే వచ్చి తీసుకుంటారంటే తీసుకోండి. ద లొకేషన్ హైదరాబాదే. ఓకే, థ్యాంక్ యూ.